హాయ్ ఫ్రెండ్స్, విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన లైలా సినిమా ఎలా ఉందో చూద్దాం. సోను బ్యూటీ పార్లరే దేవాలయంగా భావిస్తూ మంచి మేకప్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక రౌడీకి మధ్య ఇరుక్కొని వాళ్ళ నుంచి తప్పించుకొని తన బ్యూటీ పార్లర్ ని కాపాడుకోవడం కోసం లైలా వేషం వేసుకొని ఏం చేశాడు అన్నదే కదా. ఈ సినిమా బి గ్రేడ్ కన్నా సి గ్రేడ్ సినిమాలా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సినిమా మొత్తానికి ప్రధాన హైలైట్ గా నిలుస్తుంది అనుకున్న లైలా గెటప్ బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. మలయాళ సినిమాల్లో షకీలా సినిమాలకు ప్రత్యేకత ఉంది. ఆ సినిమాల్లో షకీలా ఏం చూపించదు, సైడ్ క్యారెక్టర్లే చూపిస్తుంటాయి. ఆ సైడ్ క్యారెక్టర్లో కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది బాగుంటారు. అలాంటి క్యారెక్టర్లా అనిపిస్తుంది లైలాని చూస్తే. ఇక ఆ లైలా చేసే పనులు, లంగాతో చేసే ఫైట్లు చూస్తే ఎందుకు వచ్చారో ఈ సినిమాకి అనిపిస్తుంది. డైలాగులన్నీ బూతులు. ఈ సినిమాలో తెలంగాణ వాడైన విశ్వక్ సేన్ తెలంగాణలో సరదాగా మాట్లాడుకుండే మాటల్లోనే 70% బూతులు ఉంటాయి. అవే మాటలుగా తానే రచయితగా మారిపోయి అవే రాసేశాడు విశ్వక్ సేన్. ఆ మాటలు ఉంటాయి పచ్చి బూతులు, డబల్ మీనింగ్ డైలాగులు. ఇంకా ఆ రాడ్డు డైలాగులు పక్కన పెడితే హీరోయిన్ జిమ్ ట్రైనర్గా తాను చేసిన అంగాంగ ప్రదర్శన ఎక్స్పోజింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తంలో ఇదొక్కటే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. విశ్వక్ సేన్కి చేసిన మేకప్ చాలా బాగా చేశారు. కానీ విశ్వక్ సేన్ లైలాగా అమ్మాయిలా అనిపించడు. షకీలా చెల్లిలాగా బండగా లావుగా మలయాళం పోర్న్ యాక్ట్రెస్ లా అనిపిస్తాడు. పాపం అతను కష్టపడినా సరే అతని బాడీ కొంచెం లావుగా ఉండడం పెద్ద మైనస్ ఈ సినిమాకి. పాటల్లో కూడా అతను ఎగరలేక గెంతలేక ఆయాసపడుతున్నట్లు కనబడతాడు. ఇక లియాన్ జేమ్స్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఓ మై కడవలే సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తేనా ఈ సినిమాకి పాటలు ఇచ్చింది అనిపిస్తుంది. ఉదాహరణకి దమ్కి సినిమాకి కూడా ఇదే హీరోకి సూపర్ సాంగ్స్ ఇచ్చాడు లియాన్ జేమ్స్. ఈ సినిమాకి మాత్రం పాటలు ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక డైరెక్టర్ బట్టల రామస్వామి లాంటి సినిమాని ఎందుకు తీసాడో కూడా అర్థం కాదు. అలాంటి సినిమా తీసిన డైరెక్టర్కి ఈ సినిమా అవకాశం ఎందుకు ఇచ్చాడో విశ్వక్ సేన్కే తెలియాలి. స్వతహాగా విశ్వక్ సేన్ సినిమాలు చాలా వెరైటీగా ఉంటాయని అనుకుంటారు, కానీ అన్నీ ఒకే మూసలో ఉంటాయి. ముఖ్యంగా అతను సాధారణంగా పోషించే తెలంగాణ కుర్రాడు పాత్రలన్నీ ఒకేలా ప్రవర్తిస్తూ ఉంటాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలాంటి సినిమాలు చేసినా సరే సగం గోదావరి యాసలోంచి మళ్ళీ తెలంగాణ యాసలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కంప్లైంట్ ఏంటి అంటే ముందు అతను బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, యాస ఒకటి మార్చుకోవాలి. ప్రతి సినిమాకి వేరియేషన్ చూపించాలి, గెటప్ కాదు. విశ్వక్ సేన్లో సూపర్ డైరెక్టర్ ఉంటాడు. దమ్కి సినిమా కానీ మీరు చూస్తే క్లైమాక్స్కి వచ్చేసరికి అద్భుతమైన ఫీల్ తీసుకొస్తాడు విశ్వక్ సేన్. చాలా మంచి డైరెక్టర్ ఉంటాడు, అందులో చాలా బాగుంటాడు విశ్వక్ సేన్. ఈ సినిమాకి వచ్చేసరికి మరి టూ మచ్ లావ్ అయిపోయినట్లు అనిపిస్తాడు. స్వతహాగా ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ ఎన్టీఆర్ని చూసి ఎన్టీఆర్లా చక్కగా బాడీ బిల్డప్ చేయాలని మనవి. ఫోటోగ్రఫీ పర్వాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం చీప్గానే అనిపిస్తాయి, తక్కువ బడ్జెట్ అని తెలిసిపోతూ ఉంటుంది. సరైన కథ, సరైన కథనం లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఇంటర్వెల్కే మనం థియేటర్లోంచి పారిపోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది. రిస్క్ చేసి ఈ సినిమా చూడాలనుకుంటే ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?